యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. ఈశాయి మొద్దు నుండి ఒక పిల్లక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఈశాయి మొద్దు ఎవరు? ఈశాయి నుండి పుట్టినటువంటి కుమారుడు ఎవరు? దావీదు ఆల్రెడీ చనిపోయాడు కదా. మరి యెషయా ప్రవక్త వచ్చేసరికి సలోమోను అనుకుందాం, సలోమోను కూడా చనిపోయాడు కదా. కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? రానున్నటువంటి యేసు ప్రభు మెస్సయ్యాను గురించి మాట్లాడుతున్నాడు. దావీదు వంశములో పుట్టబయట మెస్సయ్యాను గురించి మాట్లాడుతున్నాడు. ఇదే విషయాన్ని లూకాసు వార్తలో గబ్రియేలు సంవత్సరం మరియ తల్లితో చెప్పిన మాటలలో మనకి నెరవేర్చబడుతుంది. ఈ ప్రవచనం ఏమిటి అంటే, ప్రియులకు దేవుని, అతడు దావీదు కుమారుడని పిలువబడును, దావీదు సింహాసనమును అతను పొందును. ఎవరి గురించి అండి ఇది? యేసు ప్రభువు గురించి. ఇప్పుడు చదవమ్మా, కంటిన్యూ చేయమ్మా. ఈశాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును, విజ్ఞానమును వివేకమును వసుగు ఆత్మ. చదవమ్మా, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదువుతారుగా. దేవుని ఆత్మ అతనిపై నిలుచును. అది విజ్ఞానమును వివేకమును వసగు ఆత్మ. దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ. దైవ జ్ఞానమును దైవ భీతిని దయచేయు ఆత్మ. ప్రభుని భయము అతనికి ప్రీతిని కలిగించును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎప్పుడన్నా ఈ వాక్యం మీద ధ్యానం చేశారా? మీరు ఈ వాక్యం మీద ఎప్పుడన్నా ధ్యానం చేశారా? మాకు సమయం ఏడు ఉంటుందండి, సెల్ ఫోన్లో సీరియల్ చూడటానికి సమయం సరిపోవటం లేదు. ఈ వాక్యం ఏమని చెప్తుందంటే, ప్రియులారా అందరూ జాగ్రత్తగా వినండి. ఏ వరాలైతే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా రాబోయే మెస్సయ్య పొందుకుంటాడు, ఏ పరిశుద్ధాత్మ వరాలైతే మెస్సయ్యాకి దేవుడు ఇవ్వబోతున్నాడో అవే పరిశుద్ధాత్మ వరాలు మనకు కూడా ఇస్తానంటున్నాడో. అద్భుతం కదా, ఆశ్చర్యం కదా. పవిత్రాత్మ వరాలు, ఈ 7 వరాలు కూడా, ఈ 7 వరాలు ఎవరి గురించి మాట్లాడుతున్నాయి? మెస్సయ్య పొందబోయే వరాల గురించి మాట్లాడుతున్నాయి పరిశుద్ధ. అయితే అద్భుతం ఏంటంటే, గొప్పతనం ఏంటంటే, ప్రియులారా అవే 7 వరాలు నీకు నాకు ఇస్తానంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప దీవెన బిడ్డలారా, ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియులకు దేవుని బిడ్డలారా. అవే వరాలు నీకు నాకు దేవుడు ఇస్తానంటున్నాడు. నీవు నేను పొందుకోవాలి, నీవు నేను ఆ వరాల చేత నింపబడాలి, ఆ ఆశీర్వాదాల చేత నింపబడాలి. ఏమిటి? విజ్ఞానము, వివేకము, దూరదృష్టి, బలము, దైవ జ్ఞానము, దైవ భీతి, ఇవన్నీ కూడా దేవుడిస్తానంటున్నాడు. వీటిని చూడండి, ఇవన్నీ కూడా మనకు అంతోని వారిలో కనబడతాయి. విజ్ఞానం, వివేకం, దూరదృష్టి ఏంటి? కౌన్సిల్, ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్, ఇతరులకు ఏదన్నా కానీ మార్గదర్శకం చేసేటువంటి వరం. ప్రియులకు దేవుని, దైవ జ్ఞానము, దైవ భీతి, ఈ వరాలన్నీ మనకు అంతోని వరలో కనబడుతున్నాయి. అంటే ఆయన పరిశుద్ధాత్మ చేత సమృద్ధిగా నింపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ నా తర్వాత చెప్పండి, ఓ పరిశుద్ధాత్మ దేవా, మా పైకి దిగిరండి, ఓ పరిశుద్ధాత్మ దేవా, మమ్మ అభిషేకించండి, ఓ పరిశుద్ధాత్మ దేవా, పాదువాపురి అంతోని వారిని సమృద్ధిగా నీ వరములతో నీ ఫలములతో నింపినటువంటి అభిషేకించినటువంటి ఓ పరిశుద్ధాత్మ దేవా, నా పైకి వేంచేసిరండి, నా కుటుంబము పైకి వేంచేసిరండి, నా బిడ్డల పైకి వేంచేసిరండి, ఓ పరిశుద్ధాత్మ దేవా,
పరిశుద్ధాత్మదేవా మమ్మ అభిషేకించండి. మమ్మ అభిషేకించండి. ఓ పరిశుద్ధాత్మదేవా, ఓ పరిశుద్ధాత్మదేవా నీ అభిషేక వర్షముతో, మీ అభిషేక వర్షముతో, నీ అభిషేక వర్షధారతో మీ అభిషేక వర్షధారతో మమ్మ నింపండి, మమ్ము నింపండి, మమ్ము తడపండి, మమ్ము తడపండి, మమ్ము కడగండి. మమ్ము కడగండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియా సహోదరి సహోదరులారా, యేసయ్య ఈ లోకములో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశారు. కానీ ఈ అద్భుతాలన్నీ ఎలాగ చేయగలిగాడు? పరిశుద్ధాత్మ శక్తితోటి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుంటే 37, 38 వచనాలు చదువు కొంచెం త్వరగా అందించండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 37వ వచనం నుంచి చదువమ్మా. యోహాను బోధించిన యోహాను బోధించిన బాప్తిస్మానంతరము గలిలయలో ప్రారంభమై యూదయ అంతటను వ్యాపించిన మహత్తర సంఘటనలు మీ అందరికీ తెలిసినవే. పవిత్రాత్మతోను శక్తితోను దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినది మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలులు చేయుచు. వినండి ఇప్పుడు జాగ్రత్తగా. పిశాచి శక్తికి లోబడిన వారందరినీ స్వస్థపరచను. ఏ శక్తితోటి అంటండి? పవిత్రాత్మ శక్తితోటి. జాగ్రత్తగా వినండి పిల్ల. చివరికి యేసు ప్రభువు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు తన అద్భుతాలని పరిశుద్ధాత్మ శక్తితోటి చేశాడు. ఏమిటి అవసరమా యేసు ప్రభువుకి పరిశుద్ధాత్మ శక్తితోటి? ఆయన త్రిత్వములో 2వ వ్యక్తి కదా, కానీ ఆయన శరీరధారిగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి, మనం మర్చిపోకూడదు. ఇదే విషయాన్ని మనం మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకుంటాం. ప్రియులారా, యేసు బాప్తిస్మమును పొంది వెంటనే వెలుపలకు వచ్చను. అప్పుడు అదిగో ఆకాశము తెరవబడగా దేవుని పరిశుద్ధాత్మ పావుర రూపము వలె యేసయ్య పైకి దిగి వచ్చెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసయ్యకు బాగా తెలుసు, యేసయ్యకు అనుభవంగా తెలుసు. ఏమిటి అంటే, నేను ఈ లోకములో శరీరధారిగా సాతాను పేరట పోరాటము చేయడానికి, దేవుని యొక్క వరాలు ప్రజలకు ఇవ్వడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమంటాడంటే, నేను వెళ్ళాలి, మీకు కూడా పరిశుద్ధాత్మ ఇస్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈనాటి సువిశేషములో యేసయ్య అదే చెప్తున్నాడు బిడ్డలారా. ఏమిటి అంటే, నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ మీపైకి రాడు. నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమే, మీకు మంచిదే. నేను వెళ్ళిన తర్వాత మీ ఆత్మనిస్తాను, నా ఆత్మను మీపై పంపిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా మీకందరికీ ఒక మనవి. మనంతట మనముగా మన స్వీయ బలముతోటి సైతానుపై పోరాటంలో విజయం సాధించలేము. ఇది గ్యారంటీ, రాసి పెట్టుకోండి. మనంతట మనముగా మన సొంత బలముతో సైతానుపై పోరాటములో విజయాన్ని పొందలేం. సైతానుడు మనకంటే బలవంతుడా కాదా? బలవంతుడా కాదా? గట్టిగా చెప్పండి. నికరం అన్నమాట. పర్మిషన్ ఇచ్చేస్తారు వాడికి. కరెక్టేనమ్మా నువ్వు చెప్పింది, ధైర్యంగా చెప్పు. నిజమే, సాతానుడు మనకంటే యేసు ప్రభువునే శోధించాడు. సిలువ ఎక్కటానికి కొన్ని నిమిషాల ముందు కూడా గెత్సెమనే తోటలో శోధించాడు. మనం ఎంత అండి? ఇది తెలిసిన ప్రభువు నేను లేకుండా మీరేమీ చేయలేరు. కొన్నిసార్లు నా అనుభవం, మీ అనుభవం, ఈ కోపతాపాలు, ఈ చిన్న పెద్ద పాపాలని పాప సంకీర్తనం చేస్తాం. పాప సంకీర్తనం చేసిన తర్వాత బయటికి వచ్చి, ఇక నుంచి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పాపం జోలికి వెళ్ళను
అంటాం, డివీల్ మనం దాంట్లోనే పడిపోతాం. ఇది అందరి అనుభవమా కాదండి. ఆ చేసినటువంటి ఆ కోపతాపాలు, ఆ అబద్ధాలు, వాటిల్లో పడిపోతాం. ఏమి నేర్పిస్తుంది ఇది? మన స్వీయ బలం మనకి చాలదో, దేవుని శక్తి మనకి కావాలి. కాబట్టే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములో ప్రభువు చాలా స్పష్టంగా అంటాడు పిల్లారా, 9, 10 వచన 10వ వచనం నుండి ఏమంటాడంటే, ఆయన అనుగ్రహించు శక్తి చేత సాతాను టక్కరి జిత్తులను ఎదుర్కొనుటకై సర్వాంగ కవచముతో సిద్ధముగా ఉండండి. మీరు మీ శక్తి మీకు చాలదు బిడ్డలారా. సాతానుడు నాకంటే బలవంతుడు, కానీ యేసయ్య వాడికంటే బలవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ ఆ సాతానుడి కంటే బలవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏం చెయ్యాలి? ఓ పరిశుద్ధాత్మ దేవా, నువ్వు నాలో ఉండు, నాతో ఉండు. అప్పుడు సాతానుడు పారిపోతాడు. పునీత పాదువాపురి అంతోని వారు సైతానును పారద్రోలాడు. ఎందుకని? పరిశుద్ధాత్మ శక్తి ఆయనలో ఉంది కాబట్టి. పరిశుద్ధాత్మ నేర్పును కాంక్షించిన హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ముగింపుగా ప్రియులకు దేవుని బిడ్డలారా, 2 వాక్యాలు చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి అందరూ బైబిల్ తెరుచుకొని ఉందాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. కనుక దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగునుగాక అని పలకజాలడని మీరు గ్రహించాలి. ఇప్పుడు ముఖ్యమైన మాట వస్తుంది. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే దేవుడు, యేసే ప్రభువని అంగీకరింపజాలడో. నీవు నేను యేసు ప్రభువును నిజ దేవునిగా అంగీకరిస్తున్నామంటే అది మన గొప్పతనము కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మన చేత పలికిస్తాడో, మనలో ఉండి మనని ఆ ఆత్మ జ్ఞానాన్ని మనకిస్తాడు, దేవుని అంగీకరించే శక్తిని మనకిస్తాడో. పరిశుద్ధాత్మ చే తప్ప ఎవరు కూడా యేసే దేవుడిని పలకజాలడు. ఇప్పుడు అసలైన విషయానికి వస్తున్నాం. 4వ వచనాన్ని చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. కృపావరములు అనేకములు ఉన్నవి కానీ వరాల కొదవలేదు బిడ్డలారా. దేవుడు వరాల పిసినారి కాదు, వరాలు లేనటువంటి వాడు కాడు. సమృద్ధిగా ఉన్నాయి, గుట్టలున్నాయి వరాలు దేవుడి దగ్గర నీకు ఇవ్వడానికే. అర్థమవుతుందా? కృపావరములు, ఆధ్యాత్మిక వరములు అనేకములు ఉన్నవి బిడ్డలారా. వానిని వసగు ఆత్మ ఒక్కడే, వానిని వసగే ఆత్మ ఒక్కడే. గుర్తుపెట్టుకోండి. అవన్నీ ఎవరిస్తారంట? పరిశుద్ధాత్మ. ఎవరిస్తారంటండి? పరిశుద్ధాత్మ. మరి ఎవరిని అడగాలి? వెళ్ళి పరిశుద్ధాత్మని అడగాలి. అంతోని వారిని మనం ఈ రోజు అడగాల్సింది ఏమిటి అంటే, అయ్యా నిన్ను ఇన్ని వరాలతోటి నింపిన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, ఆయన్నే మాకు ఇవ్వయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా అంతోని వారా, కొద్దిగా ఆ పరిశుద్ధాత్మని మా మీద కూడా దిగిరమ్మని అడగవా, మా కోసం కూడా ప్రార్థన చెయ్యవా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దీన్ని మనం కోరుకోవాలి. ఆ వరం వస్తే నీకు అన్నీ వచ్చినట్లే. ఆమేన్. ఆ వరం వస్తే, అంతోని వారి ద్వారా పరిశుద్ధాత్మ వరం నీకు వస్తే నీకు అన్నీ ఉన్నట్లే. ఇప్పుడు నేను ఒక్కొక్క మాట చదువుతాను. అంతోని వారిలో ఆ వరం ఉంటే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 12వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను. ఆ వరం, నేను చదివినట్టు వరం అంతోని వారిలో ఉంటే మీరు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఒకే ఆత్మ ఒకనికి విజ్ఞానపూర్వక వరాన్ని ఇస్తుంది. హల్లెలూయా. మరి ఒకనికి విజ్ఞానపూర్వకమగు వాక్కును వసగుచున్నాడు. హల్లెలూయా. ఒకే ఆత్మ ఒకనికి విశ్వాసం అనే వరాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఒకనికి స్వస్థపరచే శక్తిని ఇస్తుంది. హల్లెలూయా. ఆత్మ ఒకనికి అద్భుతములు చేయు శక్తినిస్తుంది. హల్లెలూయా. మరి ఒకనికి ప్రవచన శక్తినిస్తుంది. హల్లెలూయా. మరి ఒకనికి ఆత్మలు వివరించే శక్తిని ఇస్తుంది. హల్లెలూయా. మరి ఒకనికి వివిధ భాషలు మాట్లాడే శక్తినిస్తుంది. హల్లెలూయా. మరి ఒకనికి భాషల అర్థమును చెప్పే శక్తినిస్తుంది. హల్లెలూయా.
ఇవన్నీ ఉన్నాయా లేదా అంతోని వారిలో? ఉన్నాయి. స్పష్టంగా, చాలా క్లియర్గా విజ్ఞానం, వివేకము, విశ్వాసము, స్వస్థపరచే శక్తి, అద్భుతాలు చేసే శక్తి, దేవుని యొక్క వాక్యాన్ని బోధించే శక్తి, ఆత్మలను వివరించే శక్తి, భాషలలో మాట్లాడే శక్తి, భాషల అర్థాన్నిచ్చే శక్తి, అన్ని వరాల పుట్ట ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ భక్తుని యొక్క పాద సన్నిధికి వచ్చిన మనందరము కూడా ఈ రోజున ఈ విజ్ఞానము, వివేకము, విశ్వాసము, స్వస్థపరచే శక్తి, అద్భుతాలు చేసే శక్తి, ప్రవచన వరము, ఆత్మలను వివరించే శక్తి, భాషలలో మాట్లాడే శక్తి, భాషల అర్థాన్ని చెప్పే శక్తి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకివ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆ మహా గొప్ప పునీతుని ఈరోజు ప్రత్యేకంగా వేడుకుందాం. అయ్యా పునీత పాదువాపురి అంతోని వారా, ఏ పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు సమృద్ధిగా నింపబడి వాక్యాన్ని అనర్గళంగా బోధించావో, వాక్యాన్ని బోధించే శక్తిని కలిగి ఉన్నావో, స్వస్థతలను చేశావో, పరిశుద్ధాత్మ స్వస్థతా వరాన్ని కలిగి ఉన్నావో, విజ్ఞానము, వివేకాన్ని కలిగి పాపుల యొక్క మారు మనసును మారేటట్లుగా చేశావో, భాషలలో మాట్లాడితే పక్షులు, చెట్లు కూడా ఆలకించాయి నువ్వు మాట్లాడితే, ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాకు కూడా నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా అనుగ్రహించయ్యా. మా కోసం ప్రార్థన చెయ్యయ్యా. మా కోసం తండ్రి సన్నిధిలో, పరిశుద్ధాత్మ సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో మా కొరకై ప్రార్థన చేసి మాకు ఆ వరాలను దయచేయి తండ్రి అని తలల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ యేసు రాజా, నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను. ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను మీకు తోడుగా ఇస్తాను. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. మీరు ఊహించిన దానికంటే, మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగా మేము దీవిస్తాడు. నీకు స్తోత్రం ప్రభువా, నీకు స్తోత్రం నాయనా. ఇంత గొప్ప వరప్రదాతని మాకు వాగ్దానం చేసిన దేవా, పెంతెకోస్తు పండగ రోజున అందరిపై సమృద్ధిగా కుమ్మరించిన దేవా, జ్ఞాన స్నానములో, భద్రమైన అభ్యంగనములో మా అందరికీ అనుగ్రహించినటువంటి ఓ దేవా, నీ పరిశుద్ధాత్మను ప్రభువా మరొకసారి ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి బిడ్డ పైన వర్షధారగా కుమ్మరింప చేయండి. ఆమేన్. ప్రతి బిడ్డపై కుమ్మరింప చేయండి తండ్రి. అభిషేకించండి నా దేవా. మేము పరిశుద్ధాత్మను పొందుకొని కూడా ఆత్మ లేనటువంటి వారముగా జీవిస్తున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి. పునీత పాదువాపురి అంతోని వారా, నీ సన్నిధిలోకి వచ్చిన నీ బిడ్డలందరి కొరకు వేడుకొనండి అయ్యా. నీవు ఏ పరిశుద్ధాత్మ శక్తి చేతైతే విజ్ఞానపూరిత వాక్కును, వివేకపూరిత వాక్కును, విశ్వాస వరాన్ని, స్వస్థపరచు శక్తిని, అద్భుతాలు చేసే శక్తిని, ప్రవచన శక్తిని, ఆత్మల యొక్క శక్తిని, భాషలలో మాట్లాడే శక్తిని, ఎన్నో వరాలు పొందుకున్నావో, నువ్వు పొందుకున్నటువంటి ఆ పరిశుద్ధాత్మను మాకు కూడా దయచేయ్యా. మా కోసం ప్రార్థించయ్యా. ఈనాడు వివిధ రకాల బాధలతో, వేదనలతో, అనారోగ్యాలతో, వివిధ రకాల తలంపులతో, కోరికలతో నీ సన్నిధికి వచ్చినటువంటి వారందరి కొరకే ప్రార్థించు తండ్రి. ఈ ఆధునిక ప్రపంచంలో ముఖ్యంగా ఎంతోమంది యవ్వన ప్రాయములో ఉన్నటువంటి వారు దారి తప్పుతున్నారయ్యా. ఓ పరిశుద్ధాత్మదేవా, నీ శక్తిని ప్రభువు వారి మీద కుమ్మరింప చేయండి. పౌలు గారు అంటున్నారు, ఇదిగో నేను మంచిని చేయాలనుకుంటున్నా, చేయలేకపోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నడిపించాలి. ఓ పరిశుద్ధాత్మదేవా, నువ్వు వాగ్దానము చేయబడి ఉన్నావు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనములో, నా ఆత్మను ఎల్లరి మీద కుమ్మరింప చేస్తాను, యువతి యువకుల మీద కుమ్మరిస్తానని పలికినటువంటి దేవా నీకు స్తోత్రాలయ్యా. ముదుసలుల మీద, యవన ప్రాయములో ఉన్నటువంటి వారి మీద, చంటి బిడ్డల మీద, వివాహమైనటువంటి వారి మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరింపచేసి నీ వాక్యానుసారముగా జీవించటానికి, పవిత్రమైన జీవితాలను జీవించటానికి, పునీత పాదువాపురి అంతోని వారి వలె పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాలు జీవించటానికి మాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా, మా శక్తి మాకు చాలదయ్యా, మా బలం మాకు చాలదయ్యా. ఈ లోకపు పోరాటంలో ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక బిడ్డగా, ఒక వృద్ధుడిగా మా పోరాటంలో మా శక్తి మాకు చాలదయ్యా.
ఆత్మదేవా మా పైకి దిగి రండి ప్రభువా, మమ్మ అభిషేకించండి నాయన. అలనాడు పెంతెకొస్తు పండగ రోజున అగ్నినాళకల రూపంలో ఏ విధముగా వారిపైకి దిగి వచ్చావో, ఈనాడు ఈ నగరం పాలన పునీత అంతోని వారి యొక్క పుణ్యక్షేత్రంలో తలలు వచ్చి ప్రార్థిస్తున్నాడు ప్రతి బిడ్డ పైన నీ పరిశుద్ధాత్మ వర్షాన్ని కుమ్మరింప చేయండి తండ్రి. అభిషేకించు తండ్రి, అభిషేకించు నాయన. వివిధ తలంపులతో కోరికలతో వచ్చిన ప్రతి బిడ్డ తలంపును ఓ పరిశుద్ధాత్మదేవా దీవించండి, ఆశీర్వదించండి. ఆశీర్వదించు ప్రభు, ఆశీర్వదించు నాయన. అభిషేకించు నాయన, అభిషేకించు నాయన, అభిషేకించు తండ్రి, అభిషేకించు నాయన. వేదనలను కన్నీటిని కడగండ్లను తొలగించండి ప్రభువా. నా జీవితంలో ఇక ఇదిగో నమ్మకం లేదు, నా జీవితంలో ఇంకా ఆశ లేదు అనుకున్నటువంటి వారిని బలమైన దృఢమైన పరిశుద్ధాత్మ ఆశతో నింపండి తండ్రి. ఏ ఒక్క బిడ్డ వట్టి చేతులతో వెళ్ళటం నీకు ఇష్టం లేదయ్యా, ఏ ఒక్క బిడ్డ వట్టి చేతులతో వెళ్ళటం నీకు ఇష్టం లేదయ్యా. ఈ రోజు నీ ఆత్మను కుమ్మరింప చేసి తండ్రి నీ బిడ్డలు కోరుకుంటున్న ప్రతి కోరికను తీర్చండి తండ్రి. ఓ పరిశుద్ధాత్మదేవా దిగిరా ప్రభువా, అభిషేకించు నాయన, ఆశీర్వదించు తండ్రి, ఆశీర్వదించు తండ్రి, అభిషేకించు, అభిషేకించు. నీ ఆత్మవర్షాన్ని కుమ్మరుష్టిగా కురిపించండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకించు తండ్రి, అభిషేకించు నాయన. పునీత పాదువా ప్రియాంతోని వారా, నువ్వు ఏ ఆత్మతో తటి నింపబడి అద్భుత రీతిగా వాక్యాన్ని బోధించావో, ఎంతో మంది పాపులు మారు మనసు పొందడానికి కౌన్సిలింగ్ చేశావో, ఎంతో మంది అనారోగ్యంతో అస్వస్థతతో ఉన్నటువంటి వారు నువ్వు ఏ ఆత్మతో పునీత పాదువాపురి అంతోని వారా స్వస్థతను దయచేశావో అటువంటి వరాన్ని ప్రభా నీ బిడ్డలకు అందరికీ దయచేయమని మా కొరకై ప్రార్థించమని మనాదురైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మన గృహము వరాల గృహముగా, వరాల ఇల్లుగా ఎలా మారాలో, ఎలా మారుతుందో ఎంత చక్కగా ఈనాటి ప్రసంగములో విన్నాం. మన దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు అని, ఆయన యందు విశ్వాసం ఉంచాలి అని మనం విన్నాం. ఆలస్యమైన గొప్ప ఆశీర్వాదాలు కుమ్మరించేటువంటి దేవుడు మన దేవుడు అని ఇంతటి గొప్ప సందేశాన్ని మన ప్రధాన యాజకుల ద్వారా అందచేసినటువంటి ఆ పవిత్రాత్మ సర్వేశ్వరునికి వందనాలు చెప్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ దేవుణ్ణి స్తుతించుదాం. ప్రియ సహోదరి సహోదరుల కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి, నేను త్వరగా చదివి మీకు వినిపిస్తాను. నా పేరు తోడేటి మేరీ బాబు మరియు మేరీ తెనాలి. నేను బ్యాంకులో 2,50,000 రూపాయలకు గోల్డ్ లోన్ను పెట్టాను, కానీ దాని సమయం అయిపోయి వేలానికి వచ్చింది. అంతోని వారిని వేడుకొనగా మాకు ఒక వ్యక్తి సహాయం వలన మా బంగారము బయటకు వచ్చింది. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. కానుకగా 200 రూపాయలు. తాడిపోయిన మంగమ్మ పత్తిపాడు నుండి 5 రోజుల క్రితం తీవ్రమైనటువంటి కడుపు నొప్పి వచ్చింది. అంతోని వారిని ప్రార్థించుకున్నాను, తెల్లారేసరికి తగ్గింది అని సాక్ష్యం ఇస్తున్నారు. నా పేరు పున్నమ్మ, నగరంపాలెం నుండి. కోడలు కవిత డెలివరీ సమయంలో రక్తం తక్కువగా ఉండడం వల్ల ఇబ్బంది పడింది. అంతోని వారి ప్రార్థనా సహాయం వల్ల సుఖప్రసవం జరిగి తల్లి బిడ్డ ఇప్పుడు క్షేమంగా ఉన్నారు అని సాక్ష్యం ఇస్తున్నారు. నా పేరు వెంకటలక్ష్మి, మాది పాత గుంటూరు. నా భర్త వెంకటకృష్ణకు రక్తం విరిగిపోయి కిడ్నీలో ఇన్ఫెక్షన్ అయి నీరు చేరి చాలా అనారోగ్యంగా ఉంది. అంతోని వారిని వేడుకొనగా ఇప్పుడు పూర్తిగా స్వస్థత కలిగింది. నా పేరు సియా పీటర్ బోస్కో. అంతోని వారు నా జీవితంలో 2 అద్భుతాలు చేశారు, అది మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం మా ఆఫీసులో పెద్ద సమస్య వచ్చింది. అంతోని వారిని వేడుకొనగా ఆ సమస్య మరుసటి రోజే అద్భుత విధంగా పరిష్కారమైంది. అలాగే కొన్ని రోజుల క్రితము నేను సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్లో ఆగి ఉండగా జేబులోంచి నా ఫోన్ను తీసుకొని ఒక వ్యక్తి పారిపోయాడు. అందరూ అతనిని పట్టుకోవాలని చూసినా అతను దొరకకుండా పారిపోయాడు. నేను అంతోని వారిని వేడుకొనగా పోలీసు వారి సహాయంతో మట్టిలో దాచిపెట్టినటువంటి నా ఫోన్ 3 గంటల్లోనే దొరికింది. ఇది అంతోని వారి ప్రార్థనా సహాయం వల్ల జరిగింది. నేను అంతోని వారి కృతజ్ఞతగా 1116 అన్నదానం కొరకు ఇస్తూ ఉన్నాను అని గట్టిగా చప్పట్టు కొడదామా.
అదేవిధంగా నా పేరు హబీలా. నాకు యుఎస్లో పీజీ చేయడానికి సీట్ వచ్చింది. నేను జూన్ 11వ తేదీన కాలేజీలో జాయిన్ అవ్వాలి. కానీ నాకు వీసా స్లాట్ జూలై 21న దొరికింది. మా కాలేజీ వాళ్ళు జూన్ 11కి తప్పకుండా రావాలి అన్నారు. 3 వారాల నుండి జూన్లో స్లాట్ కోసం ఎదురు చూస్తూ ఉంటే అది దొరకలేదు. పోయిన మంగళవారం ఇక్కడికి వచ్చి పూజలో పాల్గొని అంతోని వారిని ప్రార్థించగా అద్భుత రీతిలో అంతోని వారి ప్రార్థన ద్వారా నాకు జూన్ 1వ వారంలోనే స్లాట్ దొరికింది అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పోయిన మంగళవారం పూజలో పాల్గొన్నాను. గురువారం నాకు స్లాట్ దొరికింది. మరి ఈ చిన్ని సాక్ష్యాన్ని ఇస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను అని చెప్తున్నారు. నా పేరు జి క్రాంతి కిరణ్. మా అమ్మ పేరు జి మేరీ కుమారి. ఏప్రిల్ 23న బాత్రూంలో పడి కోమాలోకి వెళ్ళిపోయారు. డాక్టర్స్ మరి డయాగ్నోస్ చేయలేదు. రేణుకా హాస్పిటల్ నుండి కిమ్స్ హాస్పిటల్కు షిఫ్ట్ చేశాం. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పు కూడా లేదు, కోమాలోనే ఉండిపోయింది. మేము మా మామయ్య వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడకు మంగళవారం చర్చికి వస్తాం. ఏప్రిల్ 28 మంగళవారం రోజున మా మామయ్య వాళ్ళు అమ్మ ఆరోగ్యం బాగుపడాలి అని అంతోని వారి పేరిట ఇక్కడ పూజ సమర్పించారు. అద్భుత రీతిలో ఆ మరుసటి రోజే అమ్మ కళ్ళు తెరచి మాట్లాడింది. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ అద్భుతాన్ని వీరి కుటుంబంలో దయచేసినటువంటి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు ఈ కుటుంబంలో చేసినటువంటి దానికి కృతజ్ఞతగా గుడిలో నిద్ర చేసేటువంటి వారికి అన్నదానం నిమిత్తము 2000 రూపాయలు ఇస్తూ ఉన్నారు జి కాంతి కిరణ్. అదేవిధంగా నా పేరు పి కీర్తన. నేను బీటెక్ చదువుతున్నాను. నేను రాసినటువంటి పరీక్షల్లో చాలా మంచి మార్కులు వచ్చాయి. అందుకు కానుకగా దేవునికి 500 రూపాయలు ఇస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చిన్న స్టేజ్ సాక్ష్యం కూడా ఉంది. గౌతమి అనేటువంటి సహోదరి మనకు చెప్పబోతోంది కొద్ది మాటల్లో. నా పేరు గాయత్రీదేవి, గుంటూరు. నాకు బంగారపు ఉంగరం పోయింది. అంతోని వారిని వేడుకొనగా అద్భుత రీతిలో నా ఉంగరం దొరికింది. కానుకగా 500 రూపాయలు ఇస్తున్నాను. నా పేరు పొలగం షేరుబాబు, మాది షౌరమ్మ. మరి మా కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా 1500 రూపాయలు ఇస్తున్నాను. గౌతమి, ప్లీజ్ కమ్. దేవుని నామాలకు వందనాలండి. వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ వందనాలు. ఇక్కడ వచ్చిన దైవ బిడ్డలందరికీ వందనాలండి. నా పేరు గౌతమి, నా భర్త పేరు ప్రేమ్ కుమార్. నేను చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులోనే దేవుడు మందిరానికి వెళ్ళేదాన్నండి. అయితే ఒక సర్టెన్ ఫేజ్ వచ్చిన తర్వాత ఇంకా దేవుడి మీదే పూర్తిగా ఆధారపడడం అనేది జరిగింది. దేవుడు నా జీవితంలో అయితే ఎన్నో మేలులు చేసి ఉన్నారు. నా చదువు విషయంలో, నా ఉద్యోగ విషయంలో కూడా. నాకు 2021 సంవత్సరంలో వివాహం జరిగిందండి. వివాహం జరిగిన తర్వాత 4 సంవత్సరాల వరకు నాకైతే గర్భఫలం రాలేదు. నేనైతే దేవుణ్ణి చాలా ప్రార్థించేదాన్ని. మా అమ్మ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే. మా అత్తమ్మ కూడా నిత్యం దేవుడి ప్రార్థనలోనే ఉండేవారు. అయితే మేము అంతోని వారి చర్చికి 7 వారాలు వచ్చి ప్రార్థన చేసుకుంటామని మొక్కు చేసుకున్నామండి. 7 వారాలు అయిపోయిన తర్వాత గడిచిన 2వ వారంలో నేను గర్భం దాల్చాను. ఇక్కడికే వచ్చి నేను సాక్ష్యం చెప్పి ఉన్నాను, దేవుడు నాకు గర్భఫలం ఇచ్చి ఉన్నాడని చెప్పి. మరలా 9వ నెలలు నిండిపోయిన తర్వాత నాకు ఇంకా డెలివరీ అవ్వట్లేదు. నాకు కనీసం నొప్పులు కూడా రావట్లేదు. అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ రాత్రికి నువ్వు ఉండమ్మా, నొప్పులు వస్తే అప్పుడు నీకు ఆపరేషనా లేకపోతే నార్మల్ డెలివరీయా చేస్తామని చెప్పారు. అయితే ఆ రాత్రి కూడా నాకు నొప్పులు రాలేదు. ఆ తర్వాత రోజు ఇంకా చెకప్ చేసేటప్పుడు ఉమ్మ నీరు నీ టాయిలెట్ మూత్రం అనేది కలిసిపోతుంది, అది మళ్ళీ బిడ్డ తాగితే చాలా ప్రమాదంగా ఉంటుంది, మరి నువ్వు నార్మల్ డెలివరీ అంటే లేట్ అయిపోతుంది, మరి ఇంకా ఆపరేషన్ చేసామంటావా గౌతమి అని అడిగారు. నేనైతే ఒకటే ప్రార్థన చేసుకున్నాను, నాది కాదు దేవుడా, ఇదంతా నువ్వు ఇచ్చిందే. నా గర్భఫలం కానీ నా వివాహ విషయం కానీ అంతా మీరిచ్చిందే. మీ చిత్తం ఏది ఉంటే అదే నా జీవితంలో జరిగించండి. అది నార్మల్ డెలివరీ అయినా ఆపరేషన్ అయినా ఒక ఆరోగ్యవంతమైన బిడ్డను నాకు ఇమ్మని నేను ప్రార్థించాను. దేవుడు గొప్ప కృపను బట్టి నాకు సిజేరియన్ జరిగినప్పటికీ ఒక అద్భుతమైన బిడ్డ నాకు ఈ బిడ్డ జన్మించింది, ఆడబిడ్డ. నా బిడ్డ పేరు అద్విత మణిరత్నం.
ఈ నెల 31వ తేదీన నా బిడ్డకు 1 సంవత్సరం పూర్తయి మొదటి పుట్టినరోజు చేసుకుంటుంది. మరలా మేము 7 వారాలు వస్తామని మొక్కుకున్నాము. ఈరోజు 7వ వారం. దేవుడు గొప్ప కృపను బట్టి నేను 7 వారాలు కూడా పూర్తి చేసుకున్నాను. దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. మీ అనుదిన ప్రార్థనలో ఒక్కసారి నా కొరకు, నా బిడ్డ కొరకు, నా భర్త కొరకు, నా కుటుంబం కొరకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఈ అవకాశం ఇచ్చినందుకు దైవజనులకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవుడి చిన్న సాక్షిని దీవించును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ దంపతులను, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించమని, దేవుడు వీరికి అద్భుత రీతిన ఈ గర్భఫలాన్ని దయచేసినందుకు దేవునికి ఈ కుటుంబంతో కలిసి మనం కూడా స్తోత్రాలు అర్పించుదాం. థ్యాంక్ యూ గౌతమి.